చందమామ కథ అత్తగారి తెలివి. చీపురుపల్లి గ్రామంలో సూరిబాబు అనే వ్యక్తి ఉండేవాడు. ఆయన భార్య పేరు సోదెమ్మ, కూతురు పేరు వేదమ్మ. సోదెమ్మ పోరు పడలేక సూరిబాబు వేదమ్మను పెంటపాడులో ఉన్న కొండబాబు గారి కొడుకు చిట్టిబాబుకిచ్చి పెళ్లి చేశాడు. కూతురు కొంచెమంతైనా ఎదక్క పూర్వమే పెళ్లి అని సోదెమ్మ తొందరపడటానికి కారణం లేకపోలేదు. పండగలకి పబ్బాలకి పొరుగింటి పేరమ్మ గారు అల్లుడు వస్తూ వెళ్తూ ఉండడం చూసి ఆమె తనకు కూడా అల్లుడు ఎప్పుడు వస్తాడో అని వేదమ్మ పుట్టక పూర్వం నుంచే ఉబలాటపడింది. తనకు పిల్లాడో పుడతారని తేలినప్పుడు ఆడపిల్లే పుట్టాలని ఊళ్ళో అమ్మవారికి మొక్కుకున్నట్టే వేదమ్మ పుట్టింది. పుట్టాక 5వ ఏటే వేదమ్మకి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన వెంటనే సంక్రాంతి పండగ వచ్చింది. పండగకి చిట్టిబాబు అత్తగారింటికి వచ్చాడు. వేదమ్మకి 5 ఏళ్లైతే చిట్టిబాబు గారికి 8 ఏళ్లు. అల్లుడు చిన్నవాడే కదా అని నెత్తి మీద చమురు పెట్టి నీ అమ్మ కడుపు చల్లగా నీ అత్త కడుపు చల్లగా అంటూ దీవించి తలంటి కొంగుతో తుడిచింది. సూరిబాబు కుట్టించి తెచ్చిన బొందులాగు తొడిగి పిన్ను పెట్టి గాలి పడగ కొని ఇచ్చి ఎగరేసుకోమంది. పొరుగింటి పేరమ్మ గారు అల్లుడు పండక్కొచ్చాడు. పేరమ్మ పోలిబూర్లు వండి పులిహోర చేసి ఇంకా ఏవేవో చేయడానికి సిద్ధపడుతోంది. సోదెమ్మకేం పిండి వంట చేయాలో ఓ పట్టాన తెగకపోవడానికి కారణం ఏమిటంటే ఏమి చేద్దామనుకున్నా పప్పు పిండో నూనె నెయ్యో బెల్లమో పంచదారో కావాలి కదా. అల్లుడికి చేసి పెట్టడానికి సోదెమ్మ ఇంట్లో ఏమి లేకపోయింది. అల్లుడికి ఏమిటిష్టమో కనుక్కొని ఆ పైన సంబారాల కోసం తడుముకుందాం అనుకుంది. చిట్టిగాని పిలిచి నీకేం తినాలనుందోయ్ అని అడిగింది. ఎవరు అల్లుళ్ళని అలా అడగరు. అడిగిన అల్లుళ్ళు చెప్పరు గాని చిట్టిబాబు చిన్నవాడు కదా, అడిగి తెలుసుకుంటే తప్పేమిటి అని సోదెమ్మ అడిగేసింది. చిట్టిబాబు చెబితే తప్పేంటి అని తనకేది ఇష్టమో చెప్పేశాడు కూడాను. నాకు చక్కిలాలు కావాలి అన్నాడు. సోదెమ్మ సంతోషించింది. చక్కిలాలకి వరిపిండి ఉంటే చాలు, ఇంట్లో డబ్బాలో సిద్ధంగా పిండి ఉంది. ఉత్సాహంతో సోదెమ్మ చువ్వలా లేచి చకచక చారడేసి చెక్కిలాలు తయారు చేసింది. చల్లారడంతోనే 4 చెక్కిలాలు చిట్టిగాడి చేతిలో పెట్టింది. కుర్రవాడైతే మాత్రం అల్లుడయ్యాక కొంచెమైనా మొహమాట ఉండాలి కదా. కానీ చిట్టిబాబుకి అలాంటి మొహమాటం లేకపోయింది. అత్తయ్య ఉత్తి చెక్కిలాలు అయితే నాకు ఇష్టం ఉండదు అన్నాడు. మరేం కావాలి అని అడిగింది సోదెమ్మ. మా అమ్మ నాకు వాటిని పాలలో ముంచి పెట్టేది అన్నాడు. పాపం సోదెమ్మ గారింట పాలు లేవు. ఆమెకున్నదల్లా అల్లుడు రావాలన్న సరదా ఒక్కటే. సరదాతో పాటు చేయడానికి శక్తి ఉంది గాని ఇంట్లో సరుకు లేదు. చిట్టిబాబు పాలడిగాక ఎక్కడైనా అప్పైనా చేసి తెస్తుంది గాని మానుతుందా? అల్లుడు కోరింది ఎలాగైనా తీర్చాలని సోదెమ్మ పంచపాత్ర పుచ్చుకుని బయలుదేరింది. ఎక్కడికో వెళ్ళడం ఎందుకని పక్కింటి పేరమ్మని అడిగింది. మా ఇంటి పాలు పిల్లి తాగేసింది, కాసిన్ని బదిలీ పేరమ్మ, సాయంకాలం తీరుస్తాను అంది. సోదెమ్మ గారింట పిల్లి ఉన్నమాట నిజమే గాని అది పాలు తాగేసిందన్నమాట మాత్రం శుద్ధ అబద్ధం. వాళ్ళింట అసలు పాలు ఉంటేగా పిల్లి తాగిపోవడానికి. ఏ కళనుందో గాని పేరమ్మ వెంటనే చిక్కటి పాలు పాత్ర నిండా పోసిచ్చింది. వాటిని తెచ్చి సోదెమ్మ చిట్టిగాడి ముందు పెట్టింది. వాడు చెక్కిలాన్ని పాలలో ముంచి కాస్త కొరుక్కు తినేశాడు. వాడి 4 చెక్కిలాలు అయిపోయాయి గాని పాత్రలో పాలు మాత్రం అలాగే ఉన్నాయి. ఏ గారె ముక్కో రొట్టె ముక్క అయితే ముంచినప్పుడు పాలను పీల్చుకుంటుంది గాని రాయికి మళ్ళీ గట్టిగా ఉండే చెక్కిలాలు పాలేం పీల్చుకుంటాయి. అందుచేత పంచపాత్రలో తెచ్చిన పాలు తెచ్చినట్టుగానే ఉండిపోయాయి. పాలు అప్పు తీర్చడం ఎలారా భగవంతుడా అని బెంగ పెట్టుకున్న సోదెమ్మ ఆ పాలు తరగకుండా పంచపాత్ర నిండుగా ఉండడం చూసింది. ఆమె మెదడులో మెరుపు లాంటి ఆలోచన ఒకటి తట్టింది. ఆ మిగిలిన పాలు ఆ మట్టునే పట్టుకెళ్లి పేరమ్మకి అప్పు తీర్చేసి చక్కా వచ్చింది. సూరిబాబు ఇంటికొచ్చి ఏమే అల్లుడికేమన్నా చేసి పెట్టావా లేదా అని అడిగాడు. అక్కడికి తనేవో అన్ని సరుకులు ఇంటికి తెచ్చిపడేసినట్టు. సోదెమ్మ నవ్వుతూ అప్పువారి అప్పు తీరే, అల్లుడి మనసు తీరే అన్నది.